నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ సర్కార్ నూతన పారిశ్రామిక వ్యూహాన్ని అమలు చేస్తోందా? ఇప్పటి వరకు సంక్షేమానికి బాటలు వేసిన జగన్ సర్కార్ అభివృద్ధి కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తోందా? 3 ఏళ్ల తర్వాత ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమవుతుండడం అదే సంకేతాలను ఇస్తోంది. నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన వంటి 9 అంశాలతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని చాటి చెప్పేలా ఏపీ సీఎం దావోస్ పర్యటనకి ప్రణాళికని సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి అధికారుల బృందంతో సహా దావోస్ పర్యటనకి వెళ్లబోతున్నారు. దీంతో ఈ పర్యటనపై అంత ఆసక్తి నెలకొంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్ బ్రెండే ఆహ్వానం మేరకు ఏపీ బృందం ఈ టూర్ చేస్తోంది. 2200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో మే 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనుంది. గతంలో ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు విదేశీ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకు దావోస్ని వేదికగా ఉపయోగించుకున్నారు. ఏపీ ఈడీబీ జగన్ పర్యటనకి ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది. విద్య, వైద్యం, ఆర్థిక వికేంద్రీకరణలకు సంబంధించి 3 సదస్సుల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. ఈ చెలో దావోస్ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే మట్టా వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులతోనే మాట్లాడదాం, మిగతా నాయకులు ఈ లోపు లైవ్లో జాయిన్ అవుతారు. శివరాం ప్రసాద్ గారు, ఈ దావోస్ పర్యటనకి ప్రాధాన్యం ఏంటి? గతంలో ఎన్నడూ లేని 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వ్యూహాన్ని ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? నమస్కారం కేశవ్ గారు, డిబేట్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటండి, చేతులు గాలి తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారే, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. ఇప్పుడు మనం 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం, పారిశ్రామిక అభివృద్ధి ఉందా? మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే పెట్టుబడులు రావాలంటే ఆ పరిశ్రమ ఎవరన్నా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ముందుగా వాళ్ళకి ఇంధనం అంటే పవర్ ఉండాలి, విద్యుత్తు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలి. 2, స్నేహపూరితమైన ప్రభుత్వం ఉండాలి. 3, అక్కడ వారికి ఆ పరిశ్రమలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ రక్షణ ఉండాలి. తర్వాత ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ స్టేట్కి కానీ లేకపోతే ఆ దేశానికి కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. తర్వాత ఆఖరిగా ఏంటంటే పారిశ్రామిక రాయితీలు సకాలంలో ఇవ్వగలగాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసిన తర్వాత ఎవరైనా సరే పెట్టుబడి పెడతారు. 1,000 కోట్లు లేకపోతే 100 కోట్లు పెట్టుబడి పెడతారంటే బుద్ధి విధంగా తీసుకొచ్చి పెట్టరండి. ఇప్పుడు ఒకటే, మనకి విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో చక్కగా ఒక పారిశ్రామిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరలేము, అభివృద్ధికి బాటలు వేయలేమని దాంతో ఆయన పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తే, గతంలో మనం 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి తప్పుకునే నాటికి పారిశ్రామిక అభివృద్ధిలో 3వ స్థానంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఆఖరి 3వ స్థానంలోకి వచ్చాం. అంటే ఇది పరిశ్రమల్ని మనం ఆకర్షిస్తున్నామా లేకపోతే వికర్షిస్తున్నామా అది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటండి, శివరాం ప్రసాద్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పింది అంతా సరే, వాస్తవం నిజమే అనుకుందాము. కానీ ఇప్పుడు వ్యూహం మారింది అనేటువంటి చర్చకి ఇది ఆస్కారం కల్పిస్తుందా? దావోస్ వెళ్ళడం అనేది అసలు ఏపీ ఎకనామిక్ బోర్డు అనేది ఇవన్నీ కూడా పక్కన పెట్టేసినటువంటి అంశాలు. కేశవ్ గారు చెప్పండి. మీరందరూ, నేను కాదంటలేదు, వ్యూహం మారిందనగానే మన బుట్టలో పట్టడానికి వాళ్ళు పారిశ్రామికవేత్తలండి, వాళ్ళు మేధావులే, వాళ్ళ రంగంలో వాళ్ళు ఇప్పుడు ఒకటండి, సౌత్ ఇండియాలో వాళ్ళు తీసుకోండి, 4 స్టేట్లు ఉన్నాయి, కంపేర్ చేసుకుంటే ఎక్కడ పెడతారు? అట్లాగే ఇప్పుడు శ్రీలంక, ఇండియా ఉంది, కంపేర్ చేసుకుంటే ఎక్కడ పెడతారు పెట్టుబడులు? ఎక్కడ ఆర్థికంగా స్థిరత్వం ఉందో, ఎక్కడ రాజకీయంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందో, ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు లేవో అక్కడే పెడతారు ఎవరైనా సరే పరిశ్రమలు. ఇంకొకటి, అధికారంలోకి రాగానే పీపీఎల్ మీద రద్దు అని చెప్పారు. దాని మీదే మీరు కిందసారి మన
ప్రధానమంత్రి గారినే నిలదీసిన పరిస్థితి చూసాం. అక్కడ పారిశ్రామికవేత్తలు ఏంటి మీ దేశంలో ఎట్లా ఉందంటే, మా దేశంలో ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ చూపించిన పరిస్థితి చూసాం. దాన్ని ప్రధానమంత్రి గారు కూడా పేర్కొన్నారు. మరి అటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత ఇంకొక విధానం అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే. ఏంటంటే జేసీబీ, ఏసీబీ, పీసీబీ విధానాలు. అంటే ఏం లేదు, విధ్వంసం, లేకపోతే మన కేసులు, మూడోది పర్యావరణం, దాని మీద కాలుష్య నియంత్రణ మండలి ఉపయోగించటం. వీటిని ఉపయోగించి మనం చేసింది ఏంటి, అమర్ రాజా బ్యాటరీ, అట్లాగే మన జువారీ సిమెంట్స్ అండి, 5.4 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న జువారీ సిమెంట్స్ ని ముగించేయడానికి ట్రై చేశారు. అంటే ఏంటది, ఏం విధానాలు, ఎవరైనా ఏం చేస్తారు, అక్కడ మీరు ఈ సరి చేసుకోండి అని చెప్పి నోటీసులు ఇస్తే కానీ మూసేయడానికి ఎవరైనా ట్రై చేస్తారండి? భారతీయ సిమెంట్ ఏమన్నా ఆ సిమెంట్ కంపెనీ యాక్షన్ ఇస్తుందా రాష్ట్రానికి? అన్ని ఒకటే కదా. ఇటువంటి విధానాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పారిశ్రామికవేత్తల్లో ఉన్న మానసికంగా వాళ్ళకి ఒక నెగిటివ్ భావం వచ్చిందంటే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందని అనుకున్న తర్వాత వాళ్ళకి రాష్ట్రం మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తే పెట్టుబడులు ఉండవు ఇక్కడ. అంటే మనం వాళ్ళని పెట్టుబడిదారులుగా చూడాలి తప్ప వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడితే మన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఇలా ఆలోచించాలి తప్ప వాళ్ళు మన దగ్గర నుంచి వచ్చిందని మనం తీసుకెళ్లిపోతున్నారనో ఇంకోటో అనుకోవడానికి వీల్లేదండి. అది సరైన విధానం కాదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 అంతర్జాతీయ సమ్మిట్లలో 15.45 లక్షల పెట్టుబడులు, 33 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంఓఏ చేసుకున్నారు. వాటిల్లో 5 లక్షల కోట్ల విలువైన 39,450 పరిశ్రమలు వచ్చినాయి, 5,13,351 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నాటి స్వర్గీయ పరిశ్రమ మంత్రి స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి చూసాం. మరి ఇవాళ ఎంత వచ్చినాయి, ఈ 3 సంవత్సరాలు ఎంత వచ్చినాయి? అప్పుడు గ్రోత్ 10%, 10 పాయింట్లు దాటి ఉంటే పారిశ్రామిక గ్రోత్ ఇవాళ మైనస్కి వచ్చేసింది. ఎందుకు వచ్చిందని సమీక్షించుకోవాలి. మేము ఇవాళ ఏదో మార్చేసాం, మా వ్యూహం మారిందనగానే వచ్చి గవిక్కడ పెట్టుబడి పెట్టడానికి 1,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ 10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు తరలిపోయినాయి, పీపీఎల్ ఆగిపోయినాయి. కోట్ల విలువైన కియా అనుబంధ పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళినాయండి? దానికి సమాధానం ఎవరు చెప్పండి? రైట్, ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆయన మాట్లాడే ముందు వెంకటేశ్వర గారు మాట్లాడారు. వెంకటేశ్వర గారు గోవింద్ రెడ్డి గారు ఏపీఐఏసీ చైర్మన్ గా హోదాలో వెళ్తున్నారు కాబట్టి గోవింద్ రెడ్డి గారు వేరు, గోవింద్ రెడ్డి గారు వేరు, శివరాం ప్రసాద్ గారు గోవింద్ రెడ్డి గారు వేరు, మెట్టు గోవింద్ రెడ్డి గారు వేరు. ఆయన ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మన లైవ్ లో వచ్చినటువంటి ఎమ్మెల్సీ. ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, ఒక వ్యూహం మారింది లేదా ఒక అడుగు ముందుకు పడుతుంది అనే దిశగా ఈ దావోస్ పర్యటనని అంచనా వేసుకోవచ్చా? ఇప్పటి వరకు అసలు ఈ దావోస్ పర్యటనలు అనేవి కానీ, ఫైనాన్షియల్ సమిట్లు కానీ ఇటువంటి ఏవి కూడా అవసరం లేదు, అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ సంక్షేమం అనేటువంటి యాటిట్యూడ్ చూపించినటువంటి గవర్నమెంట్ ఈరోజు సంక్షేమాన్ని స్టెబిలైజ్ చేసుకున్నాం అనేటువంటి దిశలో అభివృద్ధి కోసం అడుగులు వేస్తుందని భావించవచ్చా? నమస్కారం కేశవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా 99 వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో ఒక చిన్న మలుపులాగానే మనం భావించాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ మీద, లేదు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వటంలో కానీ, అదే అంటే రోడ్స్ కనెక్టివిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదు అంటే కానీ, వాటర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అనే దాని మీద ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకపోవటం, అదేవిధంగా వారు ఎంతసేపు కూడా సంక్షేమ కార్యక్రమాలతో వారు ఓటు బ్యాంకు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఏమన్నా కానీ ఈ రోజు వరకు అలాంటి మార్పు అనేది లేదు. ఇది నూతన ఇండస్ట్రియల్ పాలసీ అని నేను అనుకోలేను, కానీ ప్రభుత్వ ఆలోచనలో ఒక చిరుపాటి మార్పు, కొత్త మార్పు వచ్చింది అని అనుకుంటానికి ఈ దావోస్ పర్యటన తర్వాత అటు గవర్నమెంట్, అటు
గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన తర్వాత, వారి బృందం దావోస్ పర్యటన తర్వాత వచ్చే పరిణామాలపైన బట్టి కూడా మనం ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలో మార్పు వచ్చిందా, ఆంధ్ర రాష్ట్రాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం మనం తర్వాత చర్చ చేసుకుంటాం అనేది సముచితమైన నా అభిప్రాయం. అయితే ఇక్కడ దావోస్ మీట్కి వెళ్ళేటప్పుడు, సమిట్కి వెళ్ళేటప్పుడు ఎంచేతంటే దావోస్ సమిట్ అనేది వరల్డ్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ దిగ్గజాలు కానీ, పొలిటికల్ దిగ్గజాలు కానీ, అదేవిధంగా మీడియా దిగ్గజాలు కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, వీళ్ళంతా కూడా ఎంతో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనతో, ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో, ఒక నిర్దిష్టమైనటువంటి స్వార్థంతో కూడా, ఏం చేస్తుందంటే ఎవరి కాళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వాలనేటువంటి స్వార్థంతో వచ్చేటువంటి పరిస్థితిలో మనం దావోస్ బయలుదేరే ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి బృందం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక, మేము ఈ రాష్ట్రంలో కనుక మీరు పరిశ్రమలు పెడితే మేము ఇగో ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వగలము అనేటువంటి ఆలోచనతో వెళ్తే బాగుంటుంది అనేటువంటి జనసేన పార్టీ తరఫున మా సూచన. దివంగత గౌరవనీయులు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఏదో కొంత మేరకి ఆయన ఈ వరల్డ్ టూర్లో కొంత సక్సెస్ అయ్యారనేది మనం వింటున్నాం. కానీ ఆచరణగా వచ్చినప్పుడు, ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ కొత్త పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. అదేవిధంగా పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఇన్సెంటివ్స్ కూడా మనం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఇందాక వారు తెలుగుదేశం ప్రతినిధి గారు చెప్పినట్టు ఏంటంటే, ఇక్కడ ఈ విధ్వంస రాజకీయాలతో ఎప్పుడైతే ప్రభుత్వం విధ్వంస కార్యక్రమాలతో బిగిన్ అయిందో, ప్రభుత్వ పరిపాలన విధ్వంస కార్యక్రమాలతో బిగిన్ అయిందో, వ్యాపారస్తులకు కానీ ఇండస్ట్రియలిస్టులకు కానీ కావాల్సిన ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రెండో రోజు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు రేపు, బట్ సెక్యూర్డ్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది లేకపోవటం, వాళ్ళు అభద్రతా భావానికి గురవటం, తర్వాత రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధులు అయితేనేమి, కార్యకర్తలను అయితేనేమి, ఇండస్ట్రియలిస్టుల్ని చూడాల్సిన విధంగా చూడకపోవటం ఇత్యాది అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రావటానికి వెనకం చేయటమే కాకుండా ఉన్నటువంటి ఎన్ని కంపెనీలు, ఎన్ని మనకి ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 తర్వాత వచ్చినటువంటి ఎన్ని కంపెనీలు, అటు కియా కానివ్వండి, ఇటు వైజాగ్ లో లులు కానివ్వండి, అదే ఒకటని చెప్తాకలేదండి, ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలను కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యువతకి ఒక ఉద్యోగ అవకాశాలు లేకున్నటువంటి పోయిన పరిస్థితులు. సరే, విమర్శించుకుంటూ పోతే ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తాగే ప్రతిపక్షాలు ఉన్నాయనేటువంటి ఆలోచన మాట ఏదైతే ఉందో అది మనం బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఒక ఆలోచన అయితే మాత్రం మంచి ఆలోచనగానే మనం భావించాం. ఈ ఆలోచన ఆచరణగా ఎంతవరకు ఉంటుంది, ఇది మంచి ఆలోచనతో వెళ్ళారా, దీన్ని వెనకాల ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా అతి త్వరలోనే ఈ 22 నుంచి 26 జరిగేటువంటి సమిట్ సమావేశం తర్వాత అక్కడ మన ప్రభుత్వ ప్రతినిధులు ప్రజెంటేషన్ ప్రకారం మనం ఎంతవరకు ఇండస్ట్రీని ఆకర్షించాం, మన యొక్క ప్రభుత్వ పాలసీ ఏ విధంగా మనం రాష్ట్రానికి వస్తే ఇండస్ట్రీలు పెడితే మీకు ఏ విధమైనటువంటి నష్టం లేదనేటువంటి విషయం ఏ విధంగా మనం ప్రజెంట్ చేయబోతున్నాం ఇత్యాది విషయాలన్నీ కూడా మనం చూసి అప్పుడు దాని మీద కామెంట్ చేయటం అనేది ఒక మంచిదైనటువంటి నా అభిప్రాయం. ఏది ఏమైనా ఐ హోప్ అండ్ ఐ విష్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ లోకి వెళ్ళి చక్కగా పాల్గొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి కావాల్సినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని జనసేన పార్టీ తరఫున మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం సార్. రైట్. గోవింద్ రెడ్డి గారు, ఏంటి సడన్ చేంజ్? ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళాలనేటువంటి నిర్ణయం ఏంటి? గత 3 ఏళ్లలో లేనిది ఇక నుంచి రాబోయే రోజుల్లో ఏమన్నా వ్యూహం మారుతుందా? పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేయబోతుందా జగన్ సర్కార్? కేశవ్ గారు నమస్తే. మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రోగ్రెసివ్ పర్సనాలిటీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కూడా ఇండస్ట్రీ నడిపారు, ఇండస్ట్రీ అంటే తెలుసు ఇదంతా కూడా. ఈవెన్ అంటే మనం ఒక్కసారి చూస్తే ఈ రాష్ట్రంలో మనం ఇంతకు ముందు కూడా చూసినాం, 2004 ముందు కూడా ఇక్కడ ఉండేటువంటి ముందు వ్యవసాయంలో మీద ఉండే రైట్. లైవ్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మాట్లాడదాం మనం గోవింద్ రెడ్డి గారితో. శివరాం ప్రసాద్ గారు,
శివరాంప్రసాద్ గారు, గతంలో కంటే ఇప్పుడు కొంత ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్తో ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అలానే పారిశ్రామికీకరణ ద్వారా అభివృద్ధి లక్ష్యాలు కొన్నిటిని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ వాదనను ఎంతవరకు అంగీకరించవచ్చు? ప్లస్ దావోస్ సమ్మిట్కి సంబంధించి ఒక బుక్లెట్ను కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతోనే ప్రభుత్వం అక్కడికి అడుగు పెడుతుంది. దాదాపు 3-4 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టర్మ్లో ఆయన వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్లో, అంతకు ముందర ఇయర్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్కి సంబంధించి ఏమైనా డిఫరెంట్ షోకేస్ చేయడానికి అవకాశం ఉందా? అంటే ఒకటండి, మనం ఏమన్నా మాట్లాడితే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడారు, లేకపోతే అభివృద్ధి వ్యతిరేకంగా మాట్లాడారు అంటారు. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. గతంలో జరిగిన వాటిలన్నిటికీ మనం కారణాలు చెప్పాలి. ఏదన్నా మనం చేసిన అవకతవకలకో, లేకపోతే పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టినందుకో, పరిశ్రమలను ఇబ్బంది పెట్టినందుకో. ఇప్పుడు వైజాగ్ చూసామండి, పరిశ్రమలకు భూములు ఇచ్చారు, మళ్ళీ తర్వాత లాక్కున్నారు. అట్లాగే ఇప్పుడు రిలయన్స్ కి అక్కడ తిరుపతిలో ఇచ్చారు, మళ్ళీ లాక్కున్నారు. ఈ పరిస్థితి, ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని పారిశ్రామికవేత్తలు కోరుకోరండి. ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలి, వాళ్ళకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ కావాలి. అంతేగాని వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ. ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు కాదండి, పారిశ్రామికవేత్తలకి టైమే డబ్బు. వాళ్ళ రోజులు మన ఒక దాని మీద దృష్టి పెట్టారంటే కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టినట్టు లెక్క. అటువంటిది వాళ్ళు ఇక్కడ ఒక ఇండస్ట్రీని స్థాపిస్తానికి దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా, లేకపోతే ఏదో చేస్తే, ఇప్పుడు చూసాం కదా పీపీఎల్ మీద అక్కడికి వెళ్ళి సోలార్ మన పవర్ ప్రాజెక్ట్స్ మీద గడ్లైన్ ఇచ్చారు. అక్కడ కర్నూలులో ఏం సంకేతాలు ఇస్తున్నాం అక్కడ? అట్లాగే కియా మోటార్స్ మీద జరిగింది దాడి, ఏం సంకేతాలు ఇస్తున్నాం మనం అక్కడ? ఇప్పుడు ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ వెళ్ళిపోతాయండి. ఇదేమి దాపరికంగా దాస్తే దాగేది కాదు. పరిశ్రమ వాళ్ళ ఏదైనా సరే ఒక ఇబ్బంది ఎదుర్కొంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుందండి. అది ప్రపంచవ్యాప్తంగా క్షణాలనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళంత సెన్సిటివ్గా ఉంటారు. అది మనం చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, వాళ్ళని చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఒకటేనండి, మీకు ఒకటే ఉదాహరణ. ఏమన్నంటే మళ్ళా వెనక్కి ఎందుకు వెళ్ళారంటారు. కేవలం 200 ఎకరాల్లో మొదలెట్టిన అక్కడ హైటెక్ సిటీ ఆ తర్వాత ఎందుకు పెరిగిందండి? మనం అక్కడ మైక్రోసాఫ్ట్ తీసుకురాగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సెంటర్ ఎక్కడుందని ఎవరన్నా గూగుల్లో కొడితే ఒకటి రెడ్మండ్ లో ఉంటుంది, రెండోది హైదరాబాద్ లో ఉంటుంది. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అక్కడ ఐటీ ఇండస్ట్రీస్ అన్ని అక్కడ దాటి వాళ్ళు. అందుకనే 15,000 ఎకరాల్లో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్, ఐటీ హబ్ అక్కడ ఇది ఏర్పడింది. దాంట్లో ప్రభుత్వం ఇచ్చింది ఎంత? అసలు 1000 కోట్లు కూడా ఉండదు ప్రభుత్వం ఖర్చు. ఇవాళ ఎంత ఇస్తుంది? దాదాపు 1,00,000 కోట్లు ఇస్తాను ప్రతి సంవత్సరం రాష్ట్రానికి. మరి అది అంటే విజన్ అంటే అదండి. పరిపాలన అంటే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, నేను గెలిచాను కదా, గెలిచిన తర్వాత దీన్ని ఎందుకు కంటిన్యూ చేయాలని రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే అక్కడితో ప్రగతి ఆగిపోయేది. హైదరాబాద్ లో ఆ అభివృద్ధి ఉండేది కాదు. అది ఎప్పుడైనా సరే విజనరీ ఉన్న నేరు ఎవరైనా సరే ఒక పరిపాలనా దక్షుడు చేయాల్సిన పని ఏంటంటే అంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని, లేకపోతే ప్రగతి విధానాలని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ప్రభుత్వం మారితే విధానాలు మారితే మా పద్ధతులు మారితే వాళ్ళు వచ్చి ఇక్కడ 1,000 కోట్లు పెట్టుబడి పెట్టి మీ దయాదాక్షిణ్య మీద ఆధారపడటానికి రెడీగా ఉంటారండి పారిశ్రామికవేత్తలు. వాళ్ళ ద్వారా మనకి డబ్బు వస్తుంది తప్ప మనమే వాళ్ళకి ఇవ్వట్లా. వాళ్ళ ద్వారా మనకి ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప మనమే వాళ్ళకి ఇవ్వట్లా. అక్కడ ఈ బేసిక్ థింగ్ని మర్చిపోయి మనం చేసిన విధానాలు మొదలప్పుడు గతంలో తెలుగుదేశం హయాంలో ఇప్పుడు ఐటీ రంగంలో కూడా 1,027 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చి 175 కంపెనీలు వచ్చి 30,424 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఆ రోజున లోకేష్ గారు వారి యొక్క కృషితో వచ్చినాయి. అది కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు ఏమయ్యేదండి? అట్లాగే అమరావతిలో 2,00,000 కోట్ల విలువైన ఎంఓఎన్ జరిగింది. అక్కడ మీకు మన బ్రిటన్ లో
అత్యంత ప్రసిద్ధి చెందిన కిమ్స్ హాస్పిటల్, వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ పెడతానికి, చాలా పెద్ద హాస్పిటల్ పెడతానికి రెడీ అయ్యారు. ఎందుకు? దీన్ని ఈ అమరావతిలో వాళ్ళకున్న ఫెసిలిటీని ఒక మెడికల్ దీని కింద చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి పంపిస్తే తక్కువ అవుతుంది కాబట్టి ఒక మెడికల్ హబ్ కింద అయ్యేది ఇది. అది పోగొట్టారు. సింగపూర్ కన్సార్టియం అని పోగొట్టారు. అంటే ఇది నేను ఊరికే చెప్పలేదండి, ఇది ఏదో అక్కడి నుంచి పోయింది కాబట్టి అని కాదు. ఒకళ్ళు వెళ్ళిపోతే 1000 మందికి చెప్తారండి. అది 1000 మందికి చెప్తారు పారిశ్రామికవేత్తలు. అంటే ప్రపంచంలో మన పరిస్థితి ఏమవుతుంది? మన మీద నమ్మకం ఎందుకు వస్తుంది? మరి అందుకనే కదా కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలు కర్ణాటకకి చేయండి. మెయిన్ కంపెనీ మన దగ్గర ఉండి అనుబంధ కంపెనీలు పక్కన చేయండి. అసలు అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీలో వాటి ప్రకారం నిరుద్యోగ శాతం మనకి 11.9% జాతీయ స్థాయిలో ఉంటే మనకి 13.5% వచ్చింది. ఎట్లా ఇది? ఇంత నిరుద్యోగ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అసంఘటిత రంగ కార్మికులు మీరు చేసిన ఇసుక పాలసీ, సిమెంట్ పాలసీ, ఇటువంటి విధానాల వలన వాళ్ళందరూ బలాన్ని పడ్డారు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు? గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఇవాళ ఇంకోటండి, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇవాళ మీరు ఏమని చెప్తారు చెప్పండి? ఇవాళ పవర్ హాలిడే ఇచ్చారు పరిశ్రమలకి, వారానికి 2 రోజులు పవర్ హాలిడే. ప్రతిరోజు 50% కరెంటు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఏ ముఖం పెట్టుకుని మనం ప్రపంచ దేశాలను అడుగుతాం మా దగ్గర పెట్టుబడి పెట్టండి అని? మీరు ఇవ్వగలరా? గోవింద్ రెడ్డి గారు ఈ విమర్శలకి సమాధానం ఏంటి? ఒక నిమిషం శ్రీరామప్రసాద్ గారు, గోవింద్ రెడ్డి గారు మాట్లాడండి. ఇందాక కూడా ఆయన లైవ్ డిస్టర్బ్ అయింది. గోవింద్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? నిజంగా పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ ఇన్ని రకాల అవరోధాలు ఉంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేస్తారు? ఈరోజు అనూహ్యంగా దావోస్ వైపు చూడడానికి కారణాలు ఏంటి? కేశవ్ గారు, అంటే నేను ఇంతకు ముందు కట్ అయింది, ఇప్పుడు వినపడతా ఉందా? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 2004 ముందు ఇదే చంద్రబాబు నాయుడు వ్యవసాయం కూడా లేక మా రాయలసీమ ప్రాంతం ముందే కొన్ని లక్షల మంది వలసలకు వెళ్ళారండి. తర్వాత మనం ఏదైనా కూడా మంది ఏంటంటే ఒక వ్యవసాయ రాష్ట్రం. ఇక్కడ ఉండేటువంటి ముందు వ్యవసాయదారులకు వలస కూలీలుగా పోకుండా మనము వాళ్ళని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేసిన తర్వాత 2004, 2008లో వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయారంటే అండి, 8% గ్రోత్ వచ్చింది కేశవ్ గారు. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ లో 16% గ్రోత్ వచ్చింది. ఇప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009 చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఆయన మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈయన కానీ వచ్చింది కదా సార్. నీతి ఆయోగ్ గోవింద్ రెడ్డి గారు అది కూడా టీడీపీ కోటలో కలిపేశారు. కేశవ్ గారు వాస్తవాలు మాట్లాడదాం. అంటే మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ పాసిక్ రిమార్క్ ఏమి ఇచ్చారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా టీడీపీలో కలిపేశారు. అది ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చిందే చంద్రబాబు అండి. ఆయన పడిపోవడానికి కారణం కాకుండా ఈయన ఇచ్చినాడు సపోర్టు. అందుకే ఇట్లాంటివన్నీ తప్పుడు పనులు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రాజకీయం మాట్లాడతామంటే మళ్ళీ మాట్లాడదాం. ఇండస్ట్రియలైజేషన్ మిగతా విషయాలు మాట్లాడుతున్నారు సార్. నా దగ్గర నీతి ఆయోగ్ రిపోర్టులో సుస్థిర ఆర్థిక సూచికలు అనేది నేను చెప్పాను. ఎస్డీజీస్ అనేది మీరు ఒక చాప్టర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే చంద్రబాబు గారు ఇంత పెద్ద ఎత్తున చేసినాడండి. ఈయన అంతా చెప్తున్నాడు కదా, ఒక కియో మోటార్ తెచ్చినాడు. ఒక కియో మోటార్ తెస్తేనే ఇండస్ట్రియలైజేషన్ అయిపోద్దా సార్? సార్ ఇప్పుడు నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, మనము ఈ సుస్థిర ఆర్థిక విషయాల్లో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన ర్యాంక్ ఎంతో కేశవ్ గారు? 13వ ర్యాంకు. ఈయన తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ లో మన భారతదేశంలో మంది 19వ ర్యాంకు. తర్వాత మంది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ లో మంది 11వ ర్యాంకు.
సో బట్ నేను ఎందుకంటున్నానంటే ఇంత అంటే మనం ఏమి ఇండస్ట్రీ డెవలప్ చేసినామని మనము అంటే మొత్తం మంది 72 పాయింట్లు ఉంటే సుస్థిర మన డెవలప్మెంట్ లో సస్టైన్డ్ డెవలప్మెంట్ గోల్స్ లో మన ఇండస్ట్రీ 52 పాయింట్లు అండి. నేనేమంటున్నానంటే అందుకనే మనం సార్ ముందు మన ఎడ్యుకేషన్ లో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నాం. 19వ ర్యాంక్ అండి మంది భారతదేశంలో. అందుకనే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి ముందు. ఇదే మీరు సార్ నేను ఈ ఫిగర్స్ అన్ని కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన ఫిగర్లు. మనం ఇవంతా కూడా నా దగ్గర ఉండే ఫిగర్లు అన్ని మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా. అంతేకాకుండా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఉండేటువంటి ఫిగర్లు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనము 19వ ర్యాంక్ లో ఇండస్ట్రియలైజేషన్ ఉంటూ ఇప్పుడు ఆయన తెలుగుదేశం ప్రతినిధి మా చంద్రబాబు నాయుడు గారు అది చేసినారు ఇది చేసినారని డబ్బా కొడితే ఎవరికి సార్ చెప్పేది? ఇప్పుడు ఇది ఒక్కసారి ఇప్పుడు మేము ప్రత్యేకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఇవన్నీ కూడా మేము ఈ ఈ నవరత్నాలు అంటేను కూడా ఈ సుస్థిర గోళ్లకు అనుసంధానం చేసినాము. దీంట్లో అంతా కూడా దీని మొత్తం కూడా మేము వ్యవసాయము, విద్య, వైద్యము, జీరో హంగరు, అదేవిధంగా పావర్టీ రిడక్షను, తర్వాత ఈ జెండర్ ఈక్వాలిటీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో సార్ ఈనాడు కేరళ నెంబర్ 1 లో ఉంది, తమిళనాడు నెంబర్ 2 లో ఉంది. మనకు కావాల్సింది గుజరాత్, ఈవెన్ మహారాష్ట్ర మోడల్ డెవలప్మెంట్ కాదు. వాట్ వై రిక్వైర్ ఈజ్ తమిళనాడు డెవలప్మెంట్, కేరళ లాంటి డెవలప్మెంట్ మనకు రావాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ గోల్స్ లో మనం ఎక్కడున్నామని చెప్పి అందుకనే ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ మనం 3-4 ర్యాంకుల్లో ఉన్నామండి. కానీ ఇండస్ట్రియలైజేషన్ లో మనం 17వ ర్యాంకులో ఉన్నాం. దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమా? ఇదంతా కూడా కేశవ్ గారు. కాబట్టి ఈ సస్టైన్ చేసిన తర్వాత ఇండస్ట్రీస్ తీసుకురావాలి. మనము ఒక కియా మోటార్ తెచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్ట డబ్బా కొట్టుకున్నారో మనం చూసినాం. ఈనాడు సార్ ఇండస్ట్రియలైజేషన్ లో ఒక్క కొప్పర్తిలోనే 4000 ఎకరాలకు కడప జిల్లాలో అక్కడంతా కూడా ఇండస్ట్రీ చేశాం. నా బద్వేల్ నియోజకవర్గంలో శివరాంప్రసాద్ గారు గోవిందరెడ్డి గారు శివరాంప్రసాద్ గారు 2 పాయింట్లు లేవనెత్తారు. పారిశ్రామికవేత్తల్లో కొన్ని భయాలు కల్పించింది గతంలో ఈ ప్రభుత్వం, అలానే పవర్ హాలిడేని ప్రకటించింది. ఈ రెండింటికి సమాధానం ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం సాధ్యమయ్యే పనేనా సార్? ఇప్పుడు ఈ పవర్ హాలిడే ముఖ్య కారణము దీనికి బొగ్గు కొరత. మన థర్మల్ ప్లాంట్ లో ఒకటి మీరు అడగొచ్చు తెలంగాణలో ఎందుకుందని. మీరు 2014 ముందు తెలంగాణలో వెనుకబడి ప్రాంతాల్లో అంతా కూడా మొత్తం ఈ థర్మల్ కేంద్రాలందరినీ కూడా 2004లో స్థాపిస్తే 2014, 2018కి అవన్నీ కూడా ఆపరేషన్ లోకి వచ్చినాయి. నిజానికి మీరు ఒక్కసారి లెక్క కట్టండి, కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన థర్మల్ ప్లాంట్లు ఏమీ లేవండి. అందుకని థర్మల్ ఎనర్జీ బాగా ఎక్కింది. మనం హైడల్ ఎనర్జీ పెద్దగా పెంచుకున్నాం 23%. మనం థర్మల్ ఎనర్జీ మనకు లేదు ఇక్కడ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా. ఇప్పుడు ఇది ఒక టెంపరీ పొజిషన్. ఖచ్చితంగా రేపు పొద్దున మళ్ళీ మనకు పవర్ పొజిషన్, ఎందుకంటే కోల్ ఉత్పత్తి ఒక్కరోజు స్టాక్స్ మాత్రమే కోల్ ఉన్నాయి. మొత్తము 12 రాష్ట్రాలు లేకంటే గుజరాత్ కానీ మహారాష్ట్రలో కానీ అలాంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా పవర్ హాలిడే ఇచ్చినారు. ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి మళ్ళా కంప్లీట్ గా పవర్ హాలిడేని కూడా ఎత్తేస్తున్నారు. ఒక 15 రోజుల్లో మళ్ళా కూడా సుస్థిరం అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఆయనకు ఇండస్ట్రీ గురించి కానీ ఏమి తెలియని పొజిషన్ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఎంత సమర్థవంతంగా నడుపుతున్నాడో మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండస్ట్రియలిస్ట్ అనుకోండి, ఆయనలో ఒక మిల్క్ కంపెనీ ఏదో ఉన్నది. నేను దాని గురించి కాదు. నేను ఏమంటున్నానంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు సార్.
నేను ఎందుకంటే వ్యవసాయం ఒక్కసారి సస్టైన్ అయిన తర్వాత ఇక్కడి ప్రజలందరూ కూడా వాళ్ళందరి జీవన ప్రమాణాలు పెరిగిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ లేకపోవాలి. అందుకని మీకు ఒక్క విషయం చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం, చాలాసేపు మాట్లాడారు కదా. చాలా ముందు విజన్ తోనే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోతుంటే ఇలాక ఆయన చెప్పినారు, అయ్యా మేమంతా కూడా హైదరాబాద్ లో చెప్పి మీరు 2004 నుంచి కూడా తెలంగాణ సపరేట్ అయితే ఒక బీజం పడితే మీరు 2009లో ఇదే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారు. ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి వేరే పాటు గోవింద్ రెడ్డి గారు 2004లో ఎవరు పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ అవన్నీ మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడాలి. మళ్ళీ 2004లో ఎవరు పొత్తు పెట్టుకున్నారు అనేది మాట్లాడాల్సి వస్తుంది. వదిలేండి. మీరు ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్ గా విశాఖపట్నంలో కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కానీ అక్కడంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా తయారు చేశాడు. అనంతపురానికి కూడా ప్రయత్నం చేసినాడు. ఎందుకు చేసినాడంటే నేను ఒకే కారణం చెప్తాను. అక్కడ చెన్నైకి దగ్గరగా ఉంది పోర్ట్ అందు, అక్కడికి రావాలని చెప్పి నెల్లూరు జిల్లాలో పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా అనంతపురంలో జిల్లాలో పెట్టాలన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన ఉంటే విడగొట్టేవాడే కాదు, కలిసి ఉండేవాళ్ళం. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అదే అంతప్ప మీరేదో నేను చెప్తున్నాను కదా, నేను సార్ మీ ఇండికేషన్స్ అట్లున్నాయి. 52 పాయింట్లు 19% ఉన్నా దీనికి కారణం ఎవరు అని చెప్పి ఆయన చెప్పమనండి. రైట్ రైట్ వెంకటేశ్వర గారు, పవర్ హాలిడే ఒకవైపు నడుస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఈ రెండింటిని ఏ విధంగా చూడాలి? గోవింద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జస్టిఫికేషన్ అంటే గతంలో థర్మల్ పవర్ మీద మనం ఫోకస్ పెట్టలేకపోయాం కాబట్టి ఈరోజు సమస్యను ఎదుర్కొంటున్నాం అనేది కరెక్టేనా వాదన? సార్ కేశవ్ గారు, దురదృష్టం ఏంటంటే నేను మొట్టమొదటి నుంచి కూడా అన్ని డిబేట్లలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రతిపక్ష స్థానంలో ఉంటే ఒక ఇష్యూ మీద వాళ్ళ యొక్క అభిప్రాయం వేరు, అదే అధికార పక్షంలో వాళ్ళు అధికారంలోకి వస్తే అదే ఇష్యూ మీద వాళ్ళ అభిప్రాయం వేరు అయిపోతున్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవాళ హైయెస్ట్ పొజిషన్లో 1-2 స్థానాల్లో ఉండడానికి కారణం ఏంటి? రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నన్నీ ఉన్నప్పటికీ కూడా, రాజకీయ పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ఉపయోగపడుతున్నటువంటి పాలసీలు కానీ ఆ యొక్క విధానాలను కానీ వచ్చేటువంటి సక్సీడింగ్ గవర్నమెంట్ కూడా అవి కంటిన్యూ చేయటం అనేది చేయటం మూలకంగా కదా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? ఇవాళ చూసినట్టయితే గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు తెలుగుదేశం ప్రతి శివరామకృష్ణ గారిని విమర్శించడం, శివరామకృష్ణ గారు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారిని, అంటే వాళ్ళ వ్యక్తిగత కాదు వాళ్ళ పార్టీని విమర్శించడం, ఇది అవసరమా మనకి? ఏది ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల నుంచి అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అనేది ఆల్మోస్ట్ ఆల్ జీరో కాదు, మైనస్. ఎందుచేతంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పరిశ్రమలు కూడా తరలిపోయి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి వెనుకెళ్లిపోయినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. గోవిందరెడ్డి గారు ఆయన దాన్ని వెనకేసుకొచ్చిన నీతి ఆయోగ్ ఫిగర్స్ చెప్తున్నారు. ఆయన నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నీతి ఆయోగ్ ఫిగర్స్ వచ్చేటప్పటికి దేన్ని బేస్ చేసుకుని ఇచ్చినాయి? నీతి ఆయోగ్ ఫిగర్స్ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చినాయి చెప్పమనండి. ఇప్పుడు నీతి ఆయోగ్ ఫిగర్స్ కన్నా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తున్నాం కదా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త ఇండస్ట్రీ ఏమొచ్చింది, ఇండస్ట్రీస్ ఎన్ని బయటకు పోయినాయి. ఎక్కడ చూసినా సరే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు వరల్డ్ వైడ్ టూర్ చేసి ఎన్ని రైట్ లైవ్ డిస్టర్బ్ అయింది. శివరామప్రసాద్ గారు ఏం చెప్తారు? ఒకవైపు నుంచి దావోస్ టూర్కి సంబంధించిన ప్రణాళికలు ఇస్తున్నారు, ఇంకోవైపు నుంచి పవర్ హాలిడే అంటున్నారు. కానీ ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, గతంలో అగ్రి బేస్డ్ ఎకానమీని నిర్లక్ష్యం చేశారు, దాన్ని అంతా కూడా ఈ 3 ఏళ్లలో సెటరైట్ చేయడం ద్వారా ఇప్పుడు పూర్తిస్థాయి పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేస్తుంది ప్రభుత్వం అనేటువంటి వాదనని తెరపైకి తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తారు దీనికి సమాధానం? కేశవ్ గారు, ముందుగా ఇందాకేదో అభివృద్ధి గురించి మేము డబ్బా కొట్టుకుంటున్నాం అన్నారు. యాక్చువల్ గా 5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చి 39,450 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి 39,450 పరిశ్రమల ద్వారా 5,13,351
ఉద్యోగాలు తెలుగుదేశం హయాంలో వచ్చిందని డబ్బా కొట్టింది స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అర్థమైందండి? మేం కాదు అది. ఇంకోటి కేరళ, తమిళనాడు గవర్నమెంట్ లో ఉదాహరణగా తీసుకొచ్చారు. మంచిదే. వాళ్ళు ఏం చేశారండి, స్టాలిన్ గారు ఏం చేశారు, అమ్మా క్యాంటీన్ని ఎవరో ధ్వంసం చేస్తే వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి. మీరు చేసింది ఏంటి, అన్నా క్యాంటీన్లు మూసేసి 5 రూపాయలకి భోజనం పెట్టే ప్రజల్ని వాళ్ళని అన్యాయం చేసి దాన్ని సచివాలయ కింద మీ గవర్నమెంట్ ఆఫీసులను మార్చారు. ఇక్కడే నేను చెప్తున్నా, ఏది అక్కర్లేదండి, మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా ఉడకలేదా అని తెలియటానికి. ఇదే ఉదాహరణ ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉంది, మరి పక్క రాష్ట్రాలతో ఎలా మనం కంపేర్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 270 కోట్ల వ్యయంతో 31 పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేశారు. వాటిని మీరు కంటిన్యూ చేశారా? అలాగే మీకు మన కాకినాడ నుంచి వైజాగ్ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అది డెవలప్ చేశారా? దానికి ఏమైనా ఇది ఇచ్చారా? అట్లాగే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో 24,000 కోట్లతో పేపర్ మిల్లు పెడతానికి సిద్ధపడ్డారు. వారిని ఏమన్నా మీరు సంప్రదించారా? ఆ పేపర్ మిల్లు ఉందా అసలు? దాన్ని వెళ్ళిపోతే మీరు ఏం చేస్తున్నారు? అట్లాగే అన్ని చిత్తూరు జిల్లా నుంచి అనేక పరిశ్రమలు వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు? చెన్నై బెంగళూరు కారిడారు దానికి సంబంధించి 10,000 ఎకరాలు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగితే 5,000 ఇస్తామని చెప్పి అది చాలదని చెప్పి కేంద్ర పరిశ్రమల మంత్రి చెప్పింది మీకు వినపడతలేదా? చెప్పారో చెప్పలేదా ఇవన్నీ? అంటే మీ విజన్ ఏంటి? మీ విజన్ ఎక్కడ ఉంది? రెండోది ఇంకోటి చెప్తున్నారు, ఇది అగ్రి బేస్డ్ గా ఉంది కాబట్టి అది అయిన తర్వాత ఇదే కాదండి. ఏ పని కూడా సైమల్టేనియస్ గా జరగాలి తప్ప ఒకటి అయిన తర్వాత ఒకటి చేయరండి. సైమల్టేనియస్ గా జరగాలి. చంద్రబాబు నాయుడు హయాంలో అవలేదన్నారు కదా. ఇండియాలో, భారతదేశంలో ఈ యాక్వా రంగంలో ఎక్కువ అభివృద్ధి సాధించింది ఏ రాష్ట్రం అండి? ఏ రాష్ట్రం చెప్పానండి గోవింద్ రెడ్డి గారిని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అభివృద్ధి ఎలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించిందో సాధించలేదా? దాన్ని వదిలేసారు ఆర్డీ బేస్డ్. ఇది కాదండి. మీరు పారిశ్రామికవేత్తలకి ఏం కాన్ఫిడెన్స్ తీసుకురాగలుగుతున్నారు? ఇవాళ వరకు కూడా దాదాపు 1000 కోట్లు రాయితీలు ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వాల. వాళ్ళకి ఇండస్ట్రీస్ కి ఇవ్వకుండా వాళ్ళకి తిప్పిస్తా అంటే వాళ్ళు ఎందుకు కొత్త వాళ్ళు పెట్టుబడి పెడతారు? ఆ రాయితీలు ఎందుకు ఇవ్వట్లా మీరు? ఇవన్నీ క్లియర్ చేయకుండా ఎంతసేపు మా మీద పడవ లేకపోతే చంద్రబాబు గారి ఆయన మీద పడవ చేస్తే ఏం రాదండి. అసలు ఈ విధంగా మీరు దాడి చేయటం వల్ల ఏమనుకుంటారో తెలుసండి? బయట వచ్చే పారిశ్రామికవేత్తలు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళలో సఖ్యత లేదు, ఈ విధంగా చేస్తున్నారని. అసలు ఆ ముందు యాటిట్యూడ్ తగ్గించుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు మీ మంచి చేయడం చూపిస్తే అభివృద్ధిలో చూపించడం తప్ప ప్రతిపక్షాన్ని అణిచివేయడంలోనూ లేకపోతే జేటాక్స్ ని వసూలు చేయడంలోనూ చూపించొద్దండి. చూపిస్తే అభివృద్ధి రాదు, విధ్వంసం వస్తుంది. ఒక నిమిషం వెంకటేశ్వర గారు, ఇందాక లైవ్ కట్టేది వెంకటేశ్వర గారు అభివృద్ధి నమూనాలకి సంబంధించి ఒక నిమిషం వెంకటేశ్వర గారు మాట్లాడతారు. అభివృద్ధి నమూనాలకు సంబంధించి రెండు పార్టీలు ఒకరి వాదన ఒకరు వినిపిస్తూనే ఉన్నారు. మరోవైపు నుంచి కేంద్రం అందించాల్సినటువంటి సాయం జనసేన పార్టీగా పారిశ్రామిక విధానం విషయంలో జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా గమనిస్తే నిజంగానే ఇండస్ట్రియలైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో కనుచూపు మేరలో కనిపించే అంశమేనా? కేశవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో నేను మొట్టమొదటి చెప్పా, ఒక రే ఆఫ్ హోప్. ఈ దావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి గారి బృందం ప్రయాణం చేయటం అనేది ఒక చిన్న మార్పు అనేది చూద్దాం. కానీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిత ముఖ్యమంత్రులు వీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో మెలగాల్సినటువంటి వ్యక్తులైపోయినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేసి కానీ కమాండ్ చేసి కానీ పరిశ్రమలు సాధించడం కానీ పెట్టుబడులు సాధించడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వ సహాయం చేయటం అడగటం కానీ
వీళ్ళు దే ఆర్ టోటల్లీ ఫెయిల్డ్. ముఖ్యంగా ఈ మన ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ దాని మీద ఏ విధమైనటువంటి దృష్టి పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడలా. మనకి పునర్విభజన చట్టంలోనే ఎన్నో రకమైనటువంటి ప్రయోజనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది, పారిశ్రామికంగా వెనుకబడి ఉంది, అన్ని రంగాల్లో కూడా రాజధాని రాష్ట్రం అనేటువంటి దాని మీద ఈ విభజిత చట్టంలోనే అనేకమైనటువంటి ఇన్సెంటివ్స్, అనేకమైనటువంటి ముఖ్యాంశాలని మనకి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. విభజన చట్టంలో ఉన్నటువంటి ఉపయోగాలను కానీ లాభాలను కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఏ మేరకు సక్సెస్ అయిందనేది ప్రజలు తీర్పిచ్చేశారు. కానీ ఈ ప్రభుత్వం అనేది ఏ మేరకు అసలు అడిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాయలసీమకి కోలార్ అండ్ బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమన్నా దాన్ని డిమాండ్ చేసిందా? అదేవిధంగా చూసుకున్నట్టయితే అసలు మనకి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అనేది మనకి పోలవరం ప్రాజెక్టు, ఆ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ని ఈ రోజు వరకు కూడా కంప్లీట్ చేయలేకపోగా అనిల్ కుమార్ యాదవ్ గారు 2020 టార్గెట్ అన్నాడు, ఆ తర్వాత 21 అన్నాడు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చినటువంటి మన యొక్క నోటిపారుదల శాఖ మంత్రి గారు ఏమంటున్నాడు, అక్కడ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి, ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటం మూలంగా మేము పోలవరం ప్రాజెక్ట్ని ఎప్పుడులోగా పూర్తి చేయటం చెప్పలేకపోతున్నాం అన్నారు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్. ఇవి ఈ సంకేతాలన్నీ కూడా ప్రభుత్వ భవిష్యత్తులో వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వం మీద విశ్వసనీయత ఎందుచేతంటే ఇన్సెంటివ్స్ ఎంత ప్రధానమో, మౌలిక వసతుల కల్పన ఎంత ప్రధానమో, అదేవిధంగా నమ్మిక కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుచేతంటే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో వాళ్ళు వస్తారు. ఆ పెట్టుబడులకు సెక్యూరిటీ కావాలి. తర్వాత దాని మీద లాభంకి ప్రాఫిట్ గురించి ఆలోచించేటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు చేసేది ఏ పారిశ్రామికత చేసేటటువంటి పని. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కువ కూడా నమ్మిక, సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అటువంటి వాతావరణం లేదంటారా మీరు? ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి లేదు. 100% లేదు. నేను అంటాం కాదండి, గోవింద్ రెడ్డి గారు కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుచేతంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి, ఇప్పుడు చంద్రబాబు గారు ఆఖరిసారిగా 2018 దావోస్ మీట్కి వెళ్ళారు. ఆ దావోస్ మీట్ లో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, కొంతమంది ఉపాధి కల్పన జరిగింది. ఆ దావోస్ మీటింగ్ లోంచి వచ్చిన తర్వాత 2019లో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొత్త పరిశ్రమలు అనేది ఒకటి రాకపోగా ఇండస్ట్రియల్ పాలసీని ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏమైనా ఇచ్చారా అంటే, నిర్దిష్టమైందంటే పారిశ్రామికవేత్తల నమ్మకం కలిగించడం, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా వారి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఏ విధంగా పారిశ్రామిక విధానాన్ని ఏమైనా ప్రకటించారా? అది లేకపోగా ఉండ పరిశ్రమలు తరలిపోవటానికి దాన్ని అంటారు మనం పొగ పెడతాం అంటారు, కింద పొమ్మన లేక పొగబెట్టడం అనే మాట ఏదైతే ఉందో, వాటి బొమ్మను లేక కింద పొగబెట్టడం, లేకపోతే లాభసాటి కోసం వారు అన్నారు శివరామ్ ప్రసాద్ గారు జే ట్యాక్స్ అనో ఏ ట్యాక్స్ అనో, అలాంటి విషయాల్లో కూడా ఈ ఎందుకు వచ్చిన కర్మ, మనం ఇక్కడ ఎందుకు పెట్టాలి, మన వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వైనం మనం చూస్తున్నాం. కేశవ్ గారు, గోవింద్ రెడ్డి గారు, ఇప్పటికైనా సరే ఇది ఒక మంచి ఆలోచన, మీ ప్రభుత్వానికి ఈ రోజున మంచి ఆలోచన వచ్చింది. ఒక చక్కటి పారిశ్రామిక విధానంతో నమ్మకం కలిగించాలి, పారిశ్రామికవేత్తలు ఒక నమ్మకం కలిగించాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. డీసెంట్రలైజేషన్ అంటారు, అక్కడ కూడా డీసెంట్రలైజేషన్, ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ అంటారు. గోవింద్ రెడ్డి గారు ఏంటి విద్యా, వైద్యం అలానే ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ కి సంబంధించిన సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. ఏంటి దీని ఆంతర్యం? ఒక్క నిమిషం, గోవింద్ రెడ్డి గారు సమాధానం వెంకటేశ్వరరావు గారని చెప్పినారు. అంటే ఆయన చాలా పాయింట్లు డెవలప్ చేశారు. ఆయన ఏమన్నారు, పోలవరం గురించి మాట్లాడారు. సార్, పోలవరంలో మీరు ఒక్క టెక్నికల్ ప్రాబ్లం ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పినారు. స్పిల్ ఓవర్ ను సపరేట్ చేసి స్పిల్ ఓవర్ లోకి నీళ్లు కంప్లీట్ గా పక్కకు డైవర్ట్ చేయకుండా మనము ఇక్కడ ఏది మన డయాఫ్రామ్ ఏదైతే మెయిన్ ఇది మన అప్పర్ లోయర్ డ్యామేజ్ కావడానికి ఇది మీకంతా మీరు చాలా క్లియర్ గా వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్కటి చెప్తున్నాను. హైలీ స్పెసిఫైడ్ టెక్నికల్ మ్యాటర్స్ నేను ఏం చెప్తున్నానంటే చెప్పండి స్వామి, మీ చంద్రబాబు గారు చేసిన
ఇదే చంద్రబాబు నాయుడు గారు శివరామప్రసాద్ గారు ఒక నిమిషం కదా, పోలవరం కాదు ఎంత తప్పు జరిగిందంటే అక్కడ టెక్నికల్ గా ఎవరన్నా పోతే మీరు వెంకటేశ్వరరావు గారు ఒక్కటే వినాలండి, ఈ వాటర్ ని స్పిల్ ఓవర్ నుంచి డైవర్ట్ కావాలి. ఈయన ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం శివరామప్రసాద్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయడం అంటే మీరు వ్యక్తిగత దాడులు చేయడం వలన ఉపయోగం లేదు. శివరామప్రసాద్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. గోవింద్ రెడ్డి గారు కంప్లీట్ మీకు అవకాశం ఇస్తా ఆయన కంప్లీట్ చేయనండి మీకు అవకాశం ఇస్తా. శివరాం గారు మీకు అవకాశం ఇస్తాను, ఆయన కంప్లీట్ చేస్తాక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనండి, మాట్లాడండి. గోవింద్ రెడ్డి గారు మాట్లాడారు. నేను ఒక్కొక్క దానికి సమాధానం చెప్పాలి కదా కేశవ్ గారు. వారు ఏమన్నారంటే పోలవరం ఈ టైంలో కాలేదు అన్నారు. ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది అని చెప్పేది ఈ ప్రభుత్వం చెప్పింది. సార్, మనము గోదావరినే దారి మళ్లించినటువంటి వ్యవహారం, అక్కడ ఈ స్పిల్ ఓవర్ అంతా కూడా పక్కన కట్టాల్సినటువంటి చాలా దూరంలో స్పిల్వే తీసుకుపోయి డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయాల్సిన పని అది పూర్తి కాకముందే ఇప్పుడు ఇంతకు ముందున్నటువంటి నది, ఆ నదిని అక్కడికి డైవర్ట్ అయినాక ఈ నది మీద కంప్లీట్ గా వచ్చేసి ఆ డయాఫ్రమ్ వాల్ ను పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. అందుకనే దీనికి మళ్ళీ ఏ విధంగా ఈ డయాఫ్రమ్ వాల్ ను మీరు నేను చేయాల్సిన పని కాదు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఒకటి. రెండోది సార్, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక్కొక్క ప్రాజెక్టు చాలా మొన్న కూడా బిర్లాస్ వచ్చినారు, అనేక ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా తీసుకొని మొన్న బిర్లా హెడ్ వస్తే అక్కడ ప్రాజెక్టు 5-6 ఏళ్ళు చంద్రబాబు గారి కాలంలో నుంచి ఆగిపోతే ఆ ప్రాజెక్టు మన ఓపెన్ చేయించినారు. ఇప్పుడు మనము వీఆర్ నాట్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా. మీకు తెలుసు, మనకంటే వెల్ డెవలప్డ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, లైక్ తమిళనాడు, నేను మళ్ళీ కర్ణాటక అంటే ఒరిస్సా మనకంటే చాలా ముందు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలను కాదని మన రాష్ట్రంలోకి మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అట్రాక్ట్ చేయడానికే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆయన ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఇండస్ట్రియలిస్ట్. రైట్ ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు. శివరామప్రసాద్ గారు ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లోనే ముందుకు పోతున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల వెంకటేశ్వర గారు చెప్పండి. గోవింద్ రెడ్డి గారు నేను విమర్శించడం కోసం విమర్శ చేయట్లా. ఒక్క నిమిషం అండి. నేను ఏం చెప్తున్నంటే, మీ యొక్క 3 సంవత్సరాల పరిపాలనలో పోలవరం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ అనే సంగతి మనందరికీ తెలుసు. పోలవరం వస్తే ఈ రాష్ట్రానికి సగం సక్సెస్ మనం సాధించినట్టే. మీ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు ఏమని చెప్పారు? 2020లో ఓపెనింగ్ అన్నారు, ఆ తర్వాత 2021లో అన్నారు. 2022లో వచ్చినటువంటి మీ నోటిపారుదల శాఖ మంత్రి మా మిత్రుడు అంబటి రాంబాబు గారు ఏమంటున్నాడు? చంద్రబాబు గారి యొక్క తప్పుడు విధానాల వల్ల డయాఫ్రమ్ వాల్ తప్పింది. కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? అంటే డయాఫ్రమ్ కరెక్ట్ అండి. గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ డయాఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు గారు పాడైపోయిందనే విషయం మీరు ఎందుకు మీరు ఇక్కడ గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం. ఆయన ఒక పాయింట్ చెప్తారు వినండి. ఆయన చెప్పే పాయింట్ వినండి, తర్వాత మాట్లాడదాం. ఆయన చెప్పే పాయింట్ ఏమంటానంటే, మాట్లాడండి వెంకటేశ్వర గారు మాట్లాడండి. చంద్రబాబు గారు వలన విధానాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాక 3 సంవత్సరాలు మీకు అవసరమా? రైట్ శ్రీరామ్ ప్రసాద్ గారు
డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందనే మాట మీరు మాట్లాడుతున్నారంటే అది మన యొక్క రైట్ వెంకటేశ్వర గారు ఒక నిమిషం శివరాం ప్రసాద్ గారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లు మార్చారు కదా. ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు దాన్ని రిపేర్ చేయడం కోసం లేకపోతే దాని కోసం పిలిచిన వాళ్ళలో బామర్ కంపెనీ ఉంది. మీరు ఎవరినైతే తరివేశారో, మీరు ఎవరినైతే ఇక్కడ పంపించారో ఆ బామర్ కంపెనీనే ఉంది. వాళ్ళ దాన్ని సలహా ఇవ్వడానికి వాళ్ళు ఆ కంపెనీని రప్పించారు. మరి అప్పుడు ఎందుకు పంపించారు? మీరు ఎంత గొప్పగా తీసుకొచ్చిన మెగా కంపెనీ ఆ రిపేర్ ఎందుకు చేయలేకపోయింది? ఆ రోజున క్లియర్ గా చెప్పారు. ఏది కేంద్ర శాఖలు చెప్పినాయి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇక్కడ కనుక మీరు కాంట్రాక్టర్లు మారిస్తే ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేము. రిటర్న్ గా ఉంది, ఇది మినిట్స్ లో ఉంది. అన్నా సరే వినకుండా మీరు మార్చారు. మార్చినప్పుడు కూడా వెంటనే ఇమ్మీడియట్ గా 2 కాఫర్ డాముల్ని పూర్తి చేయండి, ఇమ్మీడియట్ గా దాన్ని కంప్లీట్ చేయండి అన్నారు. అప్పటికి దాదాపు వీరికి మొదటి వరద వచ్చేటప్పుడు కూడా 6-7 నెలల సమయం ఉంది. ఆ సమయాన్ని ఏం చేశారు? దేనికి వేస్ట్ చేశారు? మీరు ఈ కాంట్రాక్టర్లు మార్చడానికి వేస్ట్ చేశారు. వేస్ట్ చేసి వరద వచ్చే టయానికి నోరు మూసి కూర్చుని చంద్రబాబు ఆయన మీద కాస్తారా మీ శాతకాంతనాన్ని? మరి ఏ కాంట్రాక్ట్ అయితే తరిమేశారో, ఎవరైతే కట్టారో ఆ బామర్ కంపెనీ మళ్ళీ ఎందుకు అడుక్కు తెచ్చుకుని మళ్ళీ తీసుకొచ్చారు కూడా. శివరాం గారు ఇండస్ట్రియల్ పాలసీ ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి. గోవింద్ రెడ్డి గారు ఒక్క సెకండ్ అండి, మీకు లాస్ట్ లో ఇస్తాను మళ్ళీ. శివరాం గారు 327 కోట్లు ఎఫ్డీఐ వచ్చి మనం 3వ స్థానం 4వ స్థానంలో ఉంటే మన భారతదేశంలో ఇవాళ ఈ 3 ఏళ్లలో 2114 కోట్లు వచ్చి 13వ స్థానానికి బేజారిపోయాం. దాంట్లో కూడా 2021 వచ్చింది ఎంతో తెలుసండి, కేవలం 638 కోట్లు. అంటే రాను రాను మన మీద ఉన్న నమ్మకం బేజారిపోతుంది కాబట్టి మనకి ఎఫ్డీఐ రాట్లా. ఎందుకు రావట్లేదు చేసుకుంటున్నాం మీరు. అలాగే పారిశ్రామిక ప్రాంతీయ సూచి ఏమో కిందకి బేజారిపోతుంటే నిరుద్యోగ సూచి పైకి వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేస్తారో ఇలాగే మాట్లాడి ప్రతిదానికి ఎదుటి వాళ్ళ మీద మేము బలజమ్మటం మొదలైతే కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గోవింద్ రెడ్డి గారు. అర్థం చేసుకుంటే పరిపాలన సవ్యంగా సాగిస్తే ఏదైనా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది తప్ప, లేకపోతే రాష్ట్రాన్ని అదోగడికి మీరే తీసుకెళ్లిపోతారు. రైట్, కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. గోవింద్ రెడ్డి గారు పారిశ్రామికీకరణ విషయంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దావోస్ పర్యటన ద్వారా, దీనికి ఒక దిశానిర్దేశం చేయబోతుంది అని భావించవచ్చా? గోవింద్ రెడ్డి గారు రైట్, గోవింద్ రెడ్డి గారు లైవ్ డిస్టర్బ్ అవుతుంది. వెంకటేశ్వర గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ఓటికేశ్వర్ గారు, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ, ప్రభుత్వం యొక్క నూతన ఆలోచన విధానం కానీ దావోస్ బయలుదేరే ఆలోచనతోనే కాదు, దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తల్ని ఏ విధంగా మన రాష్ట్రానికి ఆహ్వానిస్తారు, ఎంత తీసుకురొస్తారో అనే దాని మీదే ప్రభుత్వ చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను డైవర్ట్ చేయడానికి హఠాత్తుగా దావోస్ పర్యటన గుర్తొచ్చింది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి తప్పుకోవాలంటే, ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా కూడా అక్కడ తీసుకొచ్చే పరిశ్రమల మీద, అక్కడ ప్రవర్తించేటువంటి విధానాల మీద, ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్నటువంటి లోపాలపైన వారిచ్చేటువంటి ప్రజెంటేషన్ మీద, నమ్మకాన్ని కలిగించేటువంటి పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. అప్పుడు కంప్లీట్ గా మనం ఈ ప్రభుత్వం గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక వ్యూహం మారుతుంది, రెండో అడుగు మరో వైపు నుంచి, అంటే అభివృద్ధి ఇప్పటివరకు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ గురించి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇక మీదట ఇండస్ట్రియల్ పాలసీని కూడా మార్చుకోబోతుంది, దావోస్ టూర్ ద్వారా ఒక సంకేతం ఇవ్వబోతుంది అని భావించవచ్చా? సరే, ఇప్పుడు ఆయన అన్నట్టుగా నేమేమో అగ్రికల్చర్ పెడితే ఇండస్ట్రీ చేయకూడదు, లేకుంటే సర్వీస్ సెక్టర్ డెవలప్ చేయకూడదు అని కాదండి. కానీ అంటే మనం ఒక్కొక్క అన్ని స్టెబిలైజ్ చేసుకోవాలా, అన్ని చేసుకోవాల్సి ఉంది. కానీ మనం అగ్రికల్చర్, మన రైతులు భిక్షమెత్తుకొని బయటికి పోతూ ఆ విధంగా తిండి లేకుండా పోతే, ఎందుకంటే ఎక్కువ మంది 70-80% మనం దాని మీద ఆధారపడేటప్పుడు వాళ్ళను ముందు స్టెబిలైజ్ చేయాలా. నేను అనేది ఒకటి, మేము అట్లే ఇప్పుడు ఇండస్ట్రియల్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, హైలీ కాంపిటేటివ్
వదిలేసి ఎక్కడో నేల విడిస్తాం చేస్తామంటే కానీ అక్కడ అనేక మంది ఈ కాంపిటేటివ్ గా ఉన్నారు. తెలంగాణ కూడా హైలీ డెవలప్డ్ గా ఒక హైదరాబాద్ సిటీ ఉంది. మనం అందుకనే కదా ఒక ఐటీ డెవలప్డ్ విశాఖపట్నంలో మనం ఇండస్ట్రీ చేద్దామంటే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వదిలేండి, మనం కంక్లూడ్ చేద్దాం. గోవింద్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. మనం తప్పుడు పనులు చేసి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఒక అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. మనం ఈ ఇండస్ట్రీ ఎక్కడ చేయాలి? ఇండస్ట్రీ ఒక పెద్ద నగరంలో చేయాలి. రైట్. ఫస్ట్ అసలు ఇండస్ట్రియలిస్టులకి కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉందా ప్రభుత్వం? ఇండస్ట్రియలిస్టులకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉందా ప్రభుత్వం? ఈ టూర్ ద్వారా సంకేతాలు ఇస్తుందా? ఇప్పుడు మాకేమైందంటే అపోజిషన్ వాళ్ళు మేము ఏం చేసినా కూడా వాళ్ళు అంటే దీన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టేటువంటి వాళ్ళ ఆలోచన విధానమే వేరు. మేమేమంటున్నాం? కోరుకుంటున్నాం. రైట్ కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, శివరాం ప్రసాద్ గారు, వెంకటేశ్వర గారు, ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్ టూర్కి ఏర్పాట్లు చకచకా చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బుక్లెట్ని రిలీజ్ చేసింది. ఐడియాలజీ ఏ విధంగా ఉండబోతోంది, థీమ్ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఏపీ పెవిలియన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబోతోంది అనేటువంటి విషయాలతో కూడినటువంటి బుక్లెట్ని రిలీజ్ చేసింది. ఇక ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ బృందం దావోస్కి మొట్టమొదటిసారిగా వెళ్ళబోతోంది. జగన్ సీఎం అయిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఇదే తొలిసారి పర్యటన కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో పవర్ హాలిడే ప్రకటించి పరిశ్రమలన్నీ మూతపడేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పారిశ్రామిక పర్యటనలు చేయడం అనేది విచిత్రంగా ఉందంటూ విమర్శలు రేకెత్తిస్తున్నాయి విపక్షాలన్నీ కూడా. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమల్ని స్థిరీకరించేటువంటి ప్రయత్నం చేయాలంటే ముందుగా గతంలో చేసినటువంటి కసరత్తు కంటే రాష్ట్ర ప్రభుత్వం మరింత ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.